హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఆకుకూరలు చాలా మంచివని అందరికీ తెలుసు కదండి. సమ్మర్లో మరీ మంచిది. అదేవిధంగా కందిపప్పు కన్నా కూడాను సమ్మర్లో పెసరపప్పుని ఎక్కువగా వాడటం వల్ల చలవ చేస్తుంది బాడీకి. ఈ రెండింటి కాంబినేషన్లో ఇప్పుడు కూర చూపిస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది కూర. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎటొచ్చి మనకి తోటకూరని బాగు చేసుకొని వేర్లు తెంపుకొని నీళ్ళలో కడుక్కోవడం ఒకటి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది తప్ప ఈ కూర అవ్వటానికి 10 మినిట్స్ చాలండి. తోటకూరని 2-3 సార్లు కడుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. అలాగే అరకప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఆకుకూరలు ఎలా శుభ్రం చేసుకోవాలని కూడా ఒక వీడియో నేను చేశానండి. ఆ విధంగా శుభ్రం చేసుకోవడం వల్ల విటమిన్స్ పోకుండా ఉంటాయి, మట్టి అది లేకుండా ఉంటుంది. ఒక పాన్లో 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకోండి. పిల్లలకు పెడితే ఎక్కువ వేసుకోండి, పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ చాలు. దీనికి ఆయిల్తో పెద్దగా పని లేదు, కాకపోతే పోపు వేగడం కోసమే శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నాం. తోటకూర పిడపకూర కూడా ఆల్రెడీ చేసి పెట్టాను నేను. ఇటువంటి కూరల్లో పోపులు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆకుకూరలో పచ్చిమిర్చి రావడం వల్ల రెండు కలిసిపోయి పిల్లలు పంటి కింద పడితే ఈ ఎండ వేడికి ఆ కారానికి కొంచెం ఇబ్బంది పడతారు కనుక ఎండుమిరపకాయలు వేసుకోండి. కావాలంటే పొడి కారం యాడ్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. దీంట్లో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగే నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. దీని తర్వాత పసుపు, ఇంగువ, తోటకూర కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది బ్యాటరీ అయిపోవడం వల్ల. సాల్ట్ మాత్రం ఆకుకూరలో చాలా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉప్పదనం ఉంటుంది. ఎక్కువ ఉప్పు అయితే అస్సలు బాగుండదు. కొంచెం లైట్గా వేసుకోండి. బాగా కలుపుకొని ఒక పావు వంతు గ్లాస్ చిన్న గ్లాసులో నీళ్లు వేసుకుంటే చాలండి. ఆ పెసరపప్పు అనేది మనకి ముద్దగా కాకుండా పలుకుగా ఉడకాలన్నమాట. అంతా కలుపుకొని మూత పెట్టేస్తే 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే చాలు, పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో మినప వడియాలు కానీ గుమ్మడి వడియాలు కానీ ఉంటే అవి వేయించుకొని అన్నం తినే ముందు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ముందే కలిపితే అవి మెత్తబడిపోతాయి. నా దగ్గర ప్రజెంట్ ఆ వడియాలు అవైలబిలిటీ లేవు కనుక నేను ఈ విధంగా చూపిస్తున్నాను. కానీ ఇలా చేసుకున్నా అంటే వడియాలు కలపకపోయినా కూడాను చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసి పెడితే మరీ బాగుంటుంది. మజ్జిగ మిరపకాయలు కూడా నంచుకోవచ్చు. ఇవన్నిటినీ కలిపి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ కట్టేస్తే ముద్దగా పప్పు అవుతుంది. తోటకూర పెసరపప్పుది కందిపప్పు కాంబినేషన్తో కూడా రకరకాలుగా వండుకోవచ్చు. చాలామంది నాకు పప్పు వెరైటీలు కూడా అడుగుతున్నారు. అయితే పప్పు అనేది సింపుల్ డిష్ కదా అని నేను అప్లోడ్ చేయటం లేదు. ఇది కొంచెం ఎండాకాలానికి చాలా కడుపులో చల్లగా బాగుంటుంది కదా అని ఇది నేను చూపిస్తున్నాను. ఇంకా పప్పు వెరైటీలు కావాలంటే మాత్రం తప్పకుండా అవి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.